అమెరికా యానం లేదంటే అక్కడ ఓ ఉద్యోగం లేదా చిన్నదైనా పెద్దదైనా ఓ వ్యాపారం చేసి డాలర్లు పోగేసుకోవాలి అన్నది సామాన్యుల కల. అమెరికా కల అనేది ఓ 100 ఏళ్లుగా వాడుకలో ఉన్న మాట. అయితే ఇప్పుడు ఆ కలకు 100 ఏళ్లు నిండుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా భారతీయులకు అధికారికంగా వెళ్ళిన వారికి అనధికారికంగా వెళ్ళిన వారికి ఈ విషయంలో పెద్దగా తేడా ఏమీ లేదు. అమెరికాకు పూర్వ వైభవం సాధిస్తామనే నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి అసాధ్యమైన రీతిలో రెండో విడత అధికారాన్ని చేజిక్కించుకున్న ట్రంప్ సంచలన నిర్ణయాలతో కలకలం సృష్టిస్తున్నారు. వైట్ హౌస్లో అడుగు పెట్టక ముందు నుంచి అనేక ఫర్మానాలను శరపరంపరంగా విసురుతున్నారు. ఎందుకిలా? అమెరికా వెళ్లాలన్నా అక్కడ ఉండాలన్నా కొత్త రూల్స్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. తిరగబడుతున్న అమెరికా కళ. అక్కడున్న స్టూడెంట్స్కి నెలకి 1,00,000 పంపాల్సిన పరిస్థితి. అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఎందుకీ దారుణ పరిస్థితి? అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన డొనాల్డ్ ట్రంప్ విధానాలతో అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు దారుణ పరిస్థితులు దాపరించాయి. ఇంతవరకు ఎంఎస్ తదితర ఉన్నత కోర్సులు చదువుకునేందుకు వెళ్లి క్యాంపస్ చదువులు చదువుతూనే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ అక్కడే నిలదొక్కునేవారు. తమ ఖర్చులకు పోను ఇంటికి కనీసం నెలకు 50,000 నుంచి ₹1,00,000 వరకు పంపేవారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు తిరగబడిపోయింది. ట్రంప్ తీసుకువచ్చిన కొత్త విధానాల వల్ల అమెరికాలో చదువుకుంటూ బయట పార్ట్ టైం చేసే అవకాశం లేదు. అలా చేస్తే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా వారు దేశంలోకి అక్రమంగా తరలివచ్చారని, ఇక శాశ్వతంగా అమెరికాలోనికి ప్రవేశించకుండా చేస్తామని ప్రకటించారు. దీంతో చాలామంది విదేశీ విద్యార్థులు భయపడిపోయి పార్ట్ టైం ఉద్యోగాలు మానేస్తున్నారు. చదువు కొనసాగించాలంటే నెలవారీ ఖర్చులకు భారతదేశంలో తమ తల్లిదండ్రుల్ని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలకి కనీసం 70,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది. డబ్బులు తీసుకుని అప్పులు తీర్చుకున్నవారు, ఖర్చులకు వాడేసుకున్న తల్లిదండ్రులు అమెరికాలో ఎన్ని రోజులు ఉన్నది చాలు తిరిగి వచ్చేయమంటుంటే అక్కడి జీవనానికి అలవాటుపడిన యువతీ యువకులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా ఇక్కడే సాధిస్తామని తల్లిదండ్రులకు నచ్చచెబుతున్నారు. కానీ తమ బిడ్డల పరిస్థితి చూస్తుంటే తమకు ఆందోళనగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు. మరికొందరు లక్షలు ఖర్చు పెట్టి అమెరికాలో ఎంఎస్ చేసి ఉద్యోగం సంపాదిస్తానంటే పంపారు. కానీ ఇప్పుడు వారికి ఉద్యోగం లేదు, ఏదో షాపులో చేస్తున్నాడట, పట్టుకుంటే వీసా క్యాన్సిల్ చేస్తారని భయపడిపోతున్నాడు. పోనీ అమెరికా నుంచి తిరిగి వచ్చేయరా అంటే ఊళ్ళో వాళ్ళకి నీ ముఖం ఎలా చూపిస్తావు నాన్నా అని రోధిస్తున్నాడని ఓ క్యాబ్ డ్రైవర్ వాపోయాడు. అమెరికాలో చదువుల కోసం, ఉద్యోగాల కోసం తమ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేసేవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకవైపు పార్ట్ టైం జాబ్స్ లేక, మరోవైపు ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాల్సి రావడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. స్వదేశంలో ఉంటున్న తల్లిదండ్రుల్ని ఇంకా ఇబ్బంది పెట్టలేక సతమతమైపోతున్నారు. కొన్ని రోజుల క్రితం హనుమకొండ జిల్లా కమలాపురం మండలం మాదన్నపేటకు చెందిన బండి వంశీ అనే 25 ఏళ్ల యువకుడు అనుమానాస్పద రీతిలో మరణించడం తీవ్ర కలకలం రేపింది. కాంకోర్డియా సెయింట్ పాల్ యూనివర్సిటీలో చదువుతున్న వంశీ 8580 మ్యాగ్నోలియా ట్రైల్ ఈడెన్ ప్రైరీ అపార్ట్మెంటులో పార్క్ చేసిన కారులో శవంగా కనిపించాడు. విదేశాల నుంచి ఎవరెవరో వచ్చి తిష్టవేసి సుష్టుగా డాలర్లు సంపాదించేసి అమెరికన్లకు ఆదాయం, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారనేది ట్రంప్ బాధ. అందుకే అమెరికాలోకి అక్రమ వలసల నిరోధానికి సరిహద్దులను కట్టుదిట్టం చేశారు. రూట్స్ మరింత కఠినతరం చేశారు. సరైన పత్రాలు లేకుండా దొరికిన వాళ్లను దొరికినట్టు సైనిక విమానాల్లో కుక్కేసి ఆయా దేశాలకు అప్పగించేస్తున్నారు. ఇదంతా దొడ్డిదారిన వెళ్లిన వారి గోల. రాజమార్గంలో వెళ్లిన వారిది వేరే కథ. వారిని రకరకాల సమస్యలు వేధిస్తున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు డెలివరీల సమయంలో తోడుగా ఉండేందుకు తల్లిదండ్రుల్ని అమెరికాకు తీసుకువెళ్లే సంప్రదాయం జోరుగా సాగేది. ఆ గడ్డ మీద పురుడు పోసుకుంటే ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం వస్తుందనే భరోసానే అందుకు కారణం. ఇప్పుడా వెసులుబాటు లేదు. ఒక్క కలంపోటుతో ట్రంప్ దాన్ని రద్దు చేసేశారు. ఎప్పుడో 150 ఏళ్ల కిందట నల్లజాతి బానిసల కోసం రూపొందించిన నిబంధనను నాకని ఎగబడి వాడేసుకుంటున్నారని ట్రంప్ అక్కస్సు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ సౌకర్యం నిలిపేస్తున్నట్టు ఫర్మానా జారీ చేశారు. అయితే ఆ మాత్రం వెసులుబాటును కూడా అనేక మంది వాడేసుకున్నారు. ఎన్ఆర్ఐలు ఆఘమేఘాల మీద బలవంతపు డెలివరీలు చేయించుకున్నారట. అయితే ఇదంతా వృధాయాసమే అయ్యింది.
ట్రంప్ ఫర్మానాల్ని కోర్టులు అంతే వేగంతో పక్కన పెడుతున్నాయి. అయితే ఏప్రిల్ నెల తర్వాతి నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు రావచ్చని విశ్లేషకులు అంటున్నారు. కానీ మార్పు వస్తుందో లేదో కానీ ట్రంప్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? ఇప్పుడు అమెరికా వెళ్లడం కష్టమా? ఏ వీసాలతో అమెరికా వెళ్లొచ్చు? అమెరికాలో నివాసం ఉండాలంటే కొత్త కండిషన్లు ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విదేశీయుల సంగతి పక్కన ఉంచితే మన భారతీయులకు అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఉద్యోగాలు పొందేవారిలో భారతీయులు ముందున్నారు. నిపుణులైన భారతీయులకు పెద్దపీట వేయడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికా వెళ్లాలన్నా అక్కడే ఉండాలంటే ఏదైనా ఓ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి. యుఎస్లో ఉద్యోగం పొందాలంటే చెల్లుబాటయ్యే వర్క్ వీసా అవసరం. ఎందుకంటే ఇది కాలక్రమేణా శాశ్వత నివాసానికి దారితీస్తుంది. వివిధ వీసా ఆప్షన్లలో H1Bకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇది ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్ రంగాల్లోని అగ్రశ్రేణి కంపెనీలలో పనిచేయడానికి అనుమతిస్తుంది. అయితే యుఎస్ వర్క్ వీసాను పొందడం అంత సులభం కాదు. యుఎస్లోని ఏదైనా ఓ కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ లేకుండా యుఎస్లో పనిచేయడం కుదరదు. అయితే స్పాన్సర్షిప్లను అందించే కంపెనీల సంఖ్య పరిమితంగా ఉంది. దీనివల్ల చాలామంది దరఖాస్తుదారులు అర్హత సాధించడం కష్టమైపోతోంది. అయితే ఉద్యోగ ప్రతిపాదన లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేకుండానే యుఎస్లో పనిచేయడానికి వ్యక్తులను అనుమతించే నిర్దిష్ట వీసా పొందడానికి మార్గాలు ఉన్నాయి. అమెరికా గడ్డపై ఉద్యోగాలు, నివాసం కోసం ఇచ్చే వీసాలలో ముఖ్యమైనవి EB-2 NIW వీసా అంటే జాతీయ వడ్డీ మినహాయింపు స్కీమ్. ఇది ఉపాధి ఆధారిత వీసా. దీనికి ఉద్యోగ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేదు. ఇది యుఎస్ యొక్క జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే రంగాలలో అధునాతన డిగ్రీలు, మాస్టర్స్ లేదా PhD వంటివి లేదా అసాధారణమైన సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించబడ్డాయి. ఈ వీసాకు అర్హులైన వారు యుఎస్లో శాశ్వతంగా, చట్టబద్ధంగా నివసించొచ్చు. సాధారణంగా సైన్స్, ఆర్ట్స్, వ్యాపారంలో నిపుణులకు ఈ వీసాను మంజూరు చేస్తారు. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, అథ్లెట్లు వంటి వారు ఈ వీసాకు అర్హత పొందుతారు. అమెరికాకు వెళ్లడానికి జారీ చేస్తున్న వీసాలలో మరో ముఖ్యమైనది O1 వీసా. ఒక యజమాని నుంచి ఉద్యోగ ఆఫర్ లేకుండానే యుఎస్లో పనిచేయడానికి వ్యక్తులను అనుమతించే మరొక ఎంపిక. వీసా హోల్డర్లు వారి కుటుంబాలను తీసుకురావడానికి, బహుళ యజమానుల కోసం పనిచేయడానికి లేదా స్వయం ఉపాధిని పొందేందుకు ఇది అనుమతినిస్తుంది. ఈ O1 వీసా 2 వర్గాలుగా విభజించారు. O1A అనే వీసా వ్యాపార యజమానులు, ఇంజనీర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, క్రీడాకారులు, పరిశోధకులు, ప్రొఫెసర్ల కోసం. అలాగే O1B వీసా ఫ్యాషన్ డిజైనర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, నటీనటులు, సినిమాటోగ్రాఫర్లు, దర్శకులు, నిర్మాతలతో సహా సృజనాత్మక రంగాల్లోని వ్యక్తులకు జారీ చేస్తారు. ఉదాహరణకు ఒక శాస్త్రవేత్త కొత్త ఆవిష్కరణ చేసినా, అథ్లెట్ రికార్డు బద్దలు కొట్టినా లేదా చిత్ర నిర్మాత ఒక ముఖ్యమైన ప్రాజెక్టు సృష్టించినా అలాంటి వారు O1 వీసాకు అర్హత పొందొచ్చు.